హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యువర్ ట్రెడిషన్. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి స్పెషల్ రెసిపీ నైవేద్యంగా పెట్టే బెల్లం చక్కెర పొంగలి ఎలా చేయాలి అన్నది చాలా సింపుల్గా చేసి పెట్టాను వీడియో. మీకు కావాల్సిన వాళ్ళు చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 1/4 కప్ పెసరపప్పును వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న వీటిని ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసేసుకోండి. ఈ పెసరపప్పుకి 3/4 కప్ రైస్ని వేసి మంచినీళ్ళతో వాష్ చేసుకొని 2 టైమ్స్. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మీరు ఏ కప్తో తీసుకున్నారో రైస్ అదే కప్తో 2 కప్స్ వాటర్ని వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి కుక్ చేసుకోండి. ఈ రైస్ని కుక్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. సో ఇలా వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని చేసి వేసుకోవాలి. అవి కొంచెం లైట్గా రోస్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ కాజు, అలానే 1 టీ స్పూన్ బాదం, 1 టీ స్పూన్ రైజిన్స్ అండ్ కిస్మిస్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో మీరు ఏ కప్తో తీసుకున్నారో రైస్ అదే కప్తో 1 కప్ బెల్లం, అలానే 1/2 కప్ పంచదారని వేసుకోవాలి. దానికి 1/4 కప్ వాటర్ని వేసుకొని జస్ట్ ఈ బెల్లం అలానే పంచదార మెల్ట్ అయితే చాలు. ఇలా మెల్ట్ అయ్యేలోపు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఒకసారి కలిపి ఆ రైస్ని ఇందులో వేసుకోవడమే. ఇలా వేసుకున్న దీనికి చిటికెడు సాల్ట్, అలానే 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నిటిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న దీనికి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తం రైస్కి ఫ్లేవర్ పట్టేలా ఒకసారి కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి టెంపుల్లో పెట్టినట్టు ఫ్లేవర్ రావడం కోసం పించ్ ఆఫ్ పచ్చకర్పూరంని వేస్తున్నాం. మీకు చూపించడానికి పెద్దది చూపించాను, కానీ చిన్నదే వేసుకోవాలి. మళ్ళీ అది కూడా చూపించాను. సో అది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. మనకి బెల్లం చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసాక కొంచెం దగ్గర పడుతుంది. సో ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. బెల్లం చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల దేవుడికి నైవేద్యంగా పెడతారు కదా టెంపుల్స్లో, ఆ ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నచ్చిన వాళ్ళు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్.